వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. మెగా టెక్స్టైల్స్ పార్క్ చేనేత కళాకారులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుసుకుని మాట్లాడండి. ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి కృషికి అభినందనలు తెలిపిన టీడీపీ నేతలు. ఈ టెక్స్టైల్ పార్క్ నందు మౌలిక సదుపాయాలు, ఆధునిక యంత్రాలు, శుద్ది కేంద్రాలు, గిడ్డంగులు, రవాణా సౌకర్యాలు ఉంటాయి. చేనేత వస్త్రాలను ఉత్పత్తి చేయడంలో, నిల్వ చేయడంలో మరియు మార్కెట్ కు చేరవేయడంలో ఈ టెక్స్టైల్ పార్క్ ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎంతో కృషి చేసి నేతన్నల కోసం తెచ్చిన మెగా టెక్స్టైల్ పార్క్ తెచ్చారని, ఇది వైసీపీ నాయకులు గమనించారని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ టెక్స్టైల్ పార్క్ లో ట్రైనింగ్ సెంటర్లు ఉండడం వలన చేనేత కార్మికులు నూతన యంత్రాలపై శిక్షణ పొందవచ్చు, ఉత్పత్తి నాణ్యత పెంచుకోవచ్చన్నారు. మగ్గం నేయడం, ముద్రణ, డైయింగ్ వంటి విభాగాల్లో అనుభవం ఉన్న చేనేత కార్మికులకు నేరుగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. చేనేత కార్మికులు తమ స్వంత సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చని ఎమ్మెల్యే పట్టువీడని విక్రమార్కుడులా రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మెప్పించి టెక్స్టైల్ పార్క్ తేవడం ఎంతో గర్వించదగ్గ విషయమని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డికి వారు అభినందనలు తెలియజేశారు. మరి ఆ రోజు మీకు చేనేత మీద ప్రేమ కలగలేదా? ఆ రోజు మీరు నిలదీసింటే, ఆ రోజు మీరు అదే ప్రభుత్వాన్ని గట్టిగా అడిగి అదే 98 ఎకరాలను మంజూరు చేసి ఉంటే బాగుండేది. ఈరోజు ఎమ్మెల్యే గారు అకుంఠిత దీక్షతో చేనేతల ఎదుగుదల కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సంబంధించిన శాఖల అధికారులతో కాళ్ళ వేలపడి ఈరోజు 77 ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ మంజూరు చేసుకోవడం జరిగింది. ఈ టెక్స్టైల్ పార్క్ వల్ల ఏమి ఉపయోగం లేదని చెప్పేసి అసలు చేనేత పని, మగ్గం పని తెలియని వాళ్ళు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. వాస్తవంగా అయితే ఈ టెక్స్టైల్ పార్క్ లో ఎన్నో మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఆధునిక యంత్రాలు, శీతల కేంద్రాలు, గిడ్డంగులు, రవాణా సదుపాయాలు ఈ టెక్స్టైల్ పార్క్ లో ఉంటాయి. మేము తయారు చేసేటువంటి ఉత్పత్తులను నిల్వ చేయడంలో, మార్కెటింగ్ చేయడంలో ఈ టెక్స్టైల్ పార్కులు మాకు ఎంతగానో దోహదపడతాయి. అదేవిధంగా మేము తయారు చేసిన వస్త్రాలను దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ పెరగడానికి కూడా ఈ టెక్స్టైల్ పార్క్ ఒక వేదిక అవుతుందన్న సంగతి వైసీపీ నాయకులు మర్చిపోయి మాట్లాడుతున్నారు. మేము తయారు చేసిన వస్త్రాల పువ్వును మరి వేరే వ్యాపార సొసైటీ, సహకార సంఘాల ద్వారా మాకు ఉత్పత్తి చేయడానికి, వాళ్ళ రుణాలు కూడా మంజూరు చేయడానికి టెక్స్టైల్ పార్కు ఎంతగానో దోహదపడుతుంది. ఈ టెక్స్టైల్ పార్క్ లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆ విషయాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఈరోజు నేయడము, అల్లడము, ముద్ర వేయడము, రంగులు వేయడం వంటివి కూడా అక్కడ టెక్స్టైల్ పార్క్ లో ఒక ఉద్యోగాలు కల్పిస్తాయి మా చేనేతలకు. మరి చేనేతల ఉత్పత్తి తర్వాత అంటే రెండో దశ ప్యాకింగ్ చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం వంటి వాటి కూడా స్థానిక కార్మికులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఇవేమి తెలియకుండా మేమేదో చేనేతలకు అండగా ఉన్నాము, చేనేతలకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చెడ్డ చేస్తుంది, వైసీపీ బాగా చేస్తుందని చెప్పేసి మగ్గం అంటే, దారం అంటే, పోగులంటే అవగాహన లేని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. ప్రజలంతా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో చేనేతలకు 365 రోజులు పని కల్పించే ఉద్దేశంతోనే ఎమ్మెగనూరులో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. ఈ నాగేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో అతను ఒక నాయకుడు. జనాల గురించి మాట్లాడాలి, జనాలకు మంచి జరుగుతుందంటే మాట్లాడాలి, చెడు జరుగుతుంది అంటేనే ప్రజల్లోకి వచ్చి ఏదైనా మాట్లాడవచ్చు. ఇది చెడు జరగడం లేదు కదా. జనాలకు ఉపాధి కలిగించడం కోసమే మన జయనాగేశ్వరరెడ్డి గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. అతను చెల్లికి మళ్ళీ పెళ్లి అనడం చాలా చాలా పెద్ద తప్పు. అతను వయసుకు విలువిచ్చి అందరూ గౌరవం ఇచ్చి ఇంకా ఇంత నిదానంగా మాట్లాడుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా జయనాగేశ్వరరెడ్డి గారు ఎప్పుడైతే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు, ఎప్పుడైతే ఇచ్చాడో మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. ఇంతకు ముందు భూమి పూజ చేశారు, విడిచిపెట్టారు, అది ఇది అని మాట్లాడుతున్నాడు నాగేశ్వరప్పన్న. కానీ అప్పుడు ప్రభుత్వం అధికారంలోకి రాలేదు కాబట్టి అది అలాగే ఆగిపోయింది. ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చిన వెంటనే మొట్టమొదటిగా కార్యం చేపట్టారు. అది ఆలోచించి గమనించి అవును ప్రభుత్వంలో రాగానే జనాలకు ఉపాధి కోసం ఏదో చేస్తున్నాడు అని గ్రహించారే తప్ప వాళ్ళకి ఇలా మంట పెట్టుకొని ఇవన్నీ మాట్లాడడం చాలా చాలా తప్పు అని చెప్తున్నాం. ఈరోజు మేము మాట్లాడుతున్నాము,
అతను ఇలాగే కంటిన్యూ చేశాడు, కొనసాగించాడంటే మా నాయకుడు వస్తారు, మా వెనక మా జయనాక్షర్ రెడ్డి గారు ఉన్నారు, వస్తారు, మాట్లాడతారు. అప్పుడు అతను తట్టుకోలేడు. ఇది కరాఖండిగా చెప్తున్నాను, జాగ్రత్తగా ఖబర్దార్గా చెప్తున్నాను, మంచిగా మాట్లాడండి. నమస్కారాలు. మరి నిన్నటి రోజున టెక్స్టైల్ పార్క్ గురించి మాట్లాడిన పెద్ద మనిషి ఆ రోజు ఏ పార్టీలో ఉండి అభివృద్ధి జరుగుతుందని మాట్లాడిన వ్యక్తి ఈరోజు మరి ఆ పార్టీలో పోయిన తర్వాత ఒక రోడ్డుకు ఒక గుద్ద కూడా ఒక ఇసలు ఇంత పూడ్చకుండా ఈరోజు టెక్స్టైల్ పార్క్ గురించి మాట్లాడుతున్నాడు. ఇందాక దామ నరసింహులు గారు మాట్లాడినట్టు ఆయన కేవలం పార్టీలు మార్చుకుని అక్కడిక్కడ తిరగడం తప్ప అక్కడ అతని ఉనికిని చాటుకోవడానికి ఈరోజు ఈ కౌంటర్ ఇచ్చినాడే తప్ప దీంట్లో టెక్స్టైల్ పార్కు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని దీని గురించి లోపల వాళ్ళ కుళ్ళుతో మాట్లాడారే తప్ప ఇది మనస్ఫూర్తిగా ఇది జరుగుతుందనే ఉద్దేశంతో భయపడి వాళ్ళు ఈ విధంగా ఉనికిని చాటుతున్నారు అంతే తప్ప దీనికి ఏది లేదు. అనవసరమైన కౌంటర్ ఇది. దీనికి మేము సమాధానము చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా చెప్పాలో మా ఎమ్మెల్యే గారు శ్రీ బివి జయనాథ్ రెడ్డి గారు అదే విధంగా ఆయనకు సమాధానం చెబుతారు. నిన్న జరిగిన వైఎస్ఆర్ పార్టీ చేనేత నాయకులు చెప్పింది అంతా అబద్ధాలు. ఎందుకంటే జయనాథ్ రెడ్డి యాక్చువల్ టెక్స్టైల్ పార్క్ గురించి వాళ్ళకి ఏం తెలియదు. టెక్స్టైల్ పార్క్ అంటే ఒక పెద్ద పారిశ్రామిక, దాంట్లో ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, డెవలపింగ్, కస్టర్స్ ఇవన్నీ వస్తాయి. ఇందుకని జయనాథ్ రెడ్డి గారు 73 ఎకరాలు శాంక్షన్ చేసి వచ్చి మెగా టెక్స్టైల్ పార్కు నిన్న పూర్తిగా దీంట్లో 23 ఎకరాలు చేనేత వాళ్ళకే సపరేట్గా శాంక్షన్ చేర్చుకుంటాడు. మిగతాది 53 ఎకరాలు సపరేట్గా అది ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుంది. కానీ నిన్న చేసిన ఈ నాగేశప్ప, వెంకటేష్, మరి శివ వాళ్ళు అసలు వాళ్ళకి ఏం టెక్స్టైల్ గురించి తెలుస్తుందో నాకు తెలియదు. కానీ ఏదో మాట్లాడుతున్నారు. మేమేం డబ్బులు ఏం తీసుకొస్తున్నారా, ఏది మూగ ఇది పుంపు చేస్తున్నామా అంటున్నారు. కానీ అదంతా తప్పు. టెక్స్టైల్ పార్క్ డెవలప్ కావాలంటే మినిమంగా 2-3 సంవత్సరాలు అవుతుంది. కానీ ప్రస్తుతానికి 7.5 కోట్లు శాంక్షన్ అయింది. ఇది నిన్న టీజీ భరత్ గారు చెప్పినారు. 3 నెలల్లో అది స్ట్రక్చర్స్ ఎలాగా డెవలప్ చేస్తారో వాళ్ళు చూస్తారు కలర్. అప్పుడు తెలుస్తుంది చేనేత మన వైఎస్ఆర్ చేనేత కార్మికులు వాళ్ళకి. సో జయనాథ్ రెడ్డి గారు ఒక 3 నెలల నుంచి ఆయన ఇరూరు, వెంకటగిరి, మరి ఇది ఢిల్లీకి వెళ్ళి అక్కడ టెక్స్టైల్ గురించి అంతా డెవలప్ చేసి మన కమిషనర్ రేణుకా రాణి గారితో మాట్లాడి ఈ టెక్స్టైల్ మెగా టెక్స్టైల్ శాంక్షన్ అయింది. మెగా ఎందుకు కమిషనర్ రావాలని కూడా కష్టం అండి. ఒక టెక్స్టైల్ పార్క్ కమిషనర్ వచ్చి చేస్తుందంటే ఆమె ఎంత పట్టుదలతో ఉన్నారు, మా చేనేత ఎంత పట్టుదల ఉన్నారు కల్లారు మీరు చూస్తారు. 3 నెలలు అయిన తర్వాత ఆ టెక్స్టైల్ పార్క్ నుంచి మీరు చూసి అప్పుడు మేము చెప్తాం ఎలా సమాధానం చెప్పేదానికి అప్పుడు చెప్తాం. ఇప్పుడు మేము చెప్పలేదు, మీరు ఏదో చెప్పిన దానికి మేము కౌంటర్ ఇప్పుడు కాదు. ఎందుకంటే ప్రజలు కూడా తెలుసాలి మా చేనేతకి ఎందుకు చేస్తున్నారో మా చేనేత కూడా మాకు తెలుసు. కానీ మీరు ఇలా బురద చల్లడం మంచిది కాదు. మీకేమైనా డౌట్ ఉంటే మమ్మల్ని అడగండి, మేము చెబుతాము. మీకు ఏ సలహాలు ఉంటే మేము తీసుకుంటాం. అంతేగాని ఇట్లా బురద చల్లిన మాటలు మాట్లాడి ప్రెస్ మీటింగ్ పెట్టి మేమేమో చేయడానికి చేయడం తప్పు. మీరు వచ్చి చేయండి. 5 సంవత్సరాలు ఇచ్చినప్పుడు 23 ఎకరాలు ప్లాట్లుగా కొట్టినారు. కానీ 73 వందలు మా జయనాథ్ రెడ్డి గారు కొట్లాడి తీసుకొచ్చినారు. దీని గురించి కూడా మా కమిషనర్ రేణ గారు ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నారు మా జయనాథ్ రెడ్డి గురించి అని చెప్తే అసెంబ్లీలో ఇది 73లో టెక్స్టైల్ మెగా టెక్స్టైల్ పార్కు మా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. 3 సంవత్సరాల్లో మీరు చూసి ఎంత డెవలప్ అయిందో అప్పుడు మీరు వచ్చి మమ్మల్ని అడగండి, అప్పుడు చెప్తాం. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అదే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేశాడు. మరి 2019లో నువ్వు వచ్చినాక 21లో శంకుస్థాపన చేసినావు, 23లో నువ్వే శంకుస్థాపన చేసినావు. ఏది చెల్లికి ఎన్నిసార్లు పెళ్లి చేస్తారయ్యా? సిగ్గుందా? అవసరం రీత్యా, పరిస్థితుల రీత్యా ఆలస్యం అవుతుందేమో. కానీ ఈ టెక్స్టైల్ ప్రాజెక్టు నాగేశ్వర రెడ్డి గారు సాధించి తీరుతారు. అక్కడ నిర్మాణం జరుగుతుంది. మీ నోళ్లు మీ ఇష్టం. చేనేతల్లో మేము నిలబెట్టి మీ యొక్క దొంగ రంగుని బయట పెట్టడం ఖాయం. కాబట్టి ఇకనైనా చేనేతల మంచిని కోరితే
శ్రేయస్సును కోరితే సహకరించండి, సూచనలు చేయండి. ఇలాంటివి మాట్లాడితే చేనేతలు క్షమించరు. చేనేత నాయకులుగా మేము విన ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నాము. పత్రికా సోదరులకు అలాగే ఈ కార్యక్రమం హాజరైనటువంటి మా చేనేత నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ చేనేత నాయకులు అని చెప్పుకునేటువంటి కొంతమంది చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అసలు వాళ్ళకు తెలియని విషయం ఒకటి ఉంది. ఎప్పటికైనా కూడా ఎంబీనూరులో చేనేతలు అంటే తెలుగుదేశం అంటే చేనేతలు. బీవీ మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎంబీనూరులో అడుగుపెట్టినారో ఆ రోజు నుంచి కూడా చేనేతలకు మంచి జరుగుతూ వస్తుంది. 10 సంవత్సరాలు అక్కడ 2014 నుండి 2004 నుండి 2014 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ మరి కేసీ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆ 10 సంవత్సరాలు ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, మరి 2014లో వచ్చిన తర్వాత పివి జయనేశ్వర రెడ్డి గారు చేనేతలకు ఏం చేసినారు, ఇవన్నీ కూడా తెలుసుకొని మాట్లాడాలి మీరు. ఎందుకంటే చేనేతలకు ఏదైనా మంచి జరగాలంటే కేవలం పివి మోహన్ రెడ్డి గారి కుటుంబమే ఇక్కడ మంచి చేసింది. 1000 పట్టాలు ఆ రోజు చేనేతల కొరకు ఇచ్చి వాళ్ళకు అందరికి కూడా ఇండ్లు కట్టించడం జరిగింది, ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చెప్పే మాటలు కాదు, సాక్ష్యాలు, సజీవ సాక్ష్యాలు. ఈరోజు మీరు అక్కడికి వెళ్ళండి, చేనేతల దగ్గరికి వెళ్ళి మీరు చేనేతలకు మీకు ఏం మంచి జరిగింది తెలుగుదేశం పార్టీలో అని చెప్పి అడగండి. మీరు అక్కడ అడిగి మీకు ఏదైనా విషయం మాకు ఫలానా పని జరిగిందంటే మాకు చెప్పండి, మేము వింటాం. మేము మా బాధ్యత. ఈరోజు మమ్మల్ని నమ్మి ఈరోజు మమ్మల్ని గెలిపించుకున్నారు తెలుగుదేశం పార్టీని జయనేశ్వర రెడ్డి గారిని. కాబట్టి మేము బాధ్యతగా ఉంటాము. అంతేగాని మీ మాదిరి చేసే మంచి పనికి అడ్డుపడము. ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మొన్న 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల్లో మరి టెక్స్టైల్ పార్క్ కేటాయించినటువంటి 99 ఎకరాల భూమిలో ఎక్కడ స్థలం లేదన్నట్లుగా దాన్ని ఎలాగైతే దాన్ని నాశనం చేయాలని చెప్పి అక్కడ 23 ఎకరాల్లో సెంటు పట్టాలు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ అనుమతులకు ఇచ్చి దాన్ని నాశనం చేసినారు. మరి మీరు నిజంగా చేనేతలకు మంచి చేయాలనుకుంటే ఆ రోజు మీరంతా కూడా ఎందుకు అడ్డుపడలేదని చెప్పి ఈ విషయం ఈ సందర్భంగా చెప్తున్నాం. మీకు అది చేత కాదు, కానీ చేసే మంచి పనిని ఎలాగైతే చెడగొట్టాలనే ఆలోచనతోనే మీరు ఉన్నారని చెప్పి తెలుస్తా ఉంది. మీరు చరిత్రహీనులు అవుతారు. ఈ విషయం ప్రజలకు వెళ్తే మాత్రం మీరు చాలా పాపం మూటగట్టుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి నాగేశప్పన్న గారు మాట్లాడుతున్నారు, ఆ రోజు నేను వేదికెక్కి చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చున్నానని చెప్పి. మీకు అసలు ఆ రాజకీయ జన్మని ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మీకు అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మరి 5 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి తర్వాత ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ పోయిందో మరి అక్కడ అధికారం కోసం మరి అక్కడికి వెళ్ళి మరి ఈ రోజు 5 సంవత్సరాల తర్వాత ఇక్కడ మనం తెలుగుదేశం పార్టీ గెలిచే లోపల ఇక్కడ మీ దారులు మూసిపోయినాయి. కాబట్టి ఈ రోజు మీరు మా తెలుగుదేశం పార్టీ మీద జయనేశ్వర రెడ్డి గారి మీద ఈరోజు మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయము 5 సంవత్సరాల్లో మీరు చేనేతలకు ఏం చేసినారో కేవలం నేతలను నేస్తామని చెప్పి 24,000 రూపాయలు మాత్రమే ఇచ్చి, అది కూడా అరకొరగా 3 సెంట్ల స్థలం ఉంటే చేనేతలకు ఇవ్వకుండా చేసినారు. అసలు మీకు చేనేతలు అయి ఉండి 3 సెంట్ల స్థలం లేకపోతే చేనేతలు మగ్గం చేసుకుని ఎట్లా బతుకుతారనే విషయం మీరు ఎందుకు అడగలేదు? మీ ఎమ్మెల్యే గారిని ఎందుకు ఒప్పించలేదు? మీరు మీ యొక్క గవర్నమెంట్ ఎందుకు అడగలేదు? ఇవి అడగరు. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి మంచి చేస్తే మాత్రం మీకు ఇవన్నీ గుర్తుకొస్తాయి. దానికే మేము చెప్పేది ఏమంటే, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, మేము సిద్ధంగా ఉన్నాం, అందరి సలహాలు తీసుకుంటాం. రేపు ఖచ్చితంగా మేము చేనేతలకు మంచి చేస్తాం. కేవలం అక్కడ ఏమంటున్నారు మీరు అంటే, ఇక్కడ మాకు తగాదా పెట్టే విషయం మాట్లాడుతున్నారు. మా వ్యూవర్స్ కి చేనేతలకు ఇక్కడ మీరు తగాదా పెట్టే విషయాలు మాట్లాడుతున్నారు. అంటే చలి అది కాచుకోవాలనుకుంటున్నారు మాకు మంట పెట్టి. అది మీకు మీ వల్ల కాదు. ఇక్కడ మీరు ఏం చేసినా కూడా చేనేతలు మాత్రం ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారు, జయనేశ్వర రెడ్డి గారి వైపే ఉంటారు. కాబట్టి మీరు ఇవన్నీ చేసినప్పుడు ఏం కాదు. ఈ విషయం తెలుసుకొని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.